దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో యాస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాల్టి నా గెస్ట్, నేను ఒక 4-5 years బ్యాక్ తన్ని ఇంటర్వ్యూ చేశాను. తర్వాత మళ్ళీ కలవలేదు, మేము ఫోన్లో టచ్లో ఉన్నా కానీ మళ్ళీ ఇవాళ తర్వాత 5 years తర్వాత మళ్ళీ తన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గాయత్రి గుప్తా. మీ అందరికీ పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు, తన గురించి అందరికీ తెలుసు. షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూసుంటారు. అండ్ మోస్ట్లీ నా ఇంటర్వ్యూతోనే ఫస్ట్ చాలామంది చూసుంటారు. సో లేట్ చేయకుండా మన గెస్ట్ ఇంటర్వ్యూ వెల్కమ్ చెప్పేద్దాం. సారీ. హాయ్ హాయ్ హాష్మి. గాయత్రి, ఐ నో యువర్ కండిషన్, అందుకే ఎలా ఉన్నావు బాగున్నావు అని అడగలేను. బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అపార్ట్ ఫ్రమ్ అదే హెల్త్ ఇష్యూ కాకుండా అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? గ్రేట్. సో నేను ఇంట్రడక్షన్ చెప్పినట్టు 5 years బ్యాక్ మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. 6 అనుకుంటాం. 6 years. It's almost 6 years. That was your first interview? అంటే వైరల్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూ. దట్స్ అంటే ఒక ఫిదా మూవీ యాక్ట్రెస్గా కొంచెం తెలియడం స్టార్ట్ అయింది. బట్ ఇంటర్వ్యూస్ నాదో లెవెల్, అంటే యాక్ట్రెస్ కంటే కూడా ఇంటర్వ్యూ వెంట్ వెల్. అంటే అందరూ తర్వాత అంటే మనం చేసిన ఇంటర్వ్యూకిలో ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నాయి. ప్లస్ ఏంటి అంటే అప్పటిదాకా అంత ఓపెన్గా ఎవరు మాట్లాడలేరు, ఏ యాక్ట్రెస్ మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ గాయత్రి గుప్తా చెప్పింది. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన వెంటనే అందరూ ఏమన్నారంటే ఏంటి ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడింది అని. కొంతకాలం పోయిన తర్వాత అమ్మాయి మాట్లాడింది నిజమే కదా అన్నారు. ఇప్పుడు ఫస్ట్లో ఒకప్పుడు గాయత్రి మాట్లాడినట్టు ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అని. అంటే మీ తర్వాత చాలామంది వచ్చారు, చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది మాత్రం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నది అనేది మాత్రం మీరే. అండ్ దానికి సెకండ్ నెగటివ్ సైడ్ తీసుకుంటే మీరు ఎంత ఫేస్ చేయాలో అంత ఫేస్ చేస్తారు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ రిపర్కషన్స్. లైక్ ప్రతిదానికి రిపర్కషన్స్ ఉంటాయి. అందరూ పబ్లిసిటీ అది ఇది అన్నారు, బట్ పబ్లిసిటీ కంటే అక్కడ నాకు జరిగింది నష్టమే ఎక్కువ. అంటే అన్నిటికీ పాజిటివ్ ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయో, అంటే నేను ఏం ఆలోచించుకొని చేశానో అని తెలియదు కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ రియల్. అండ్ దెర్ ఈస్ సో మచ్ షిట్ దట్ ఐ హ్యాడ్ టు అడ్రస్. నాకు చెప్పాలి, కొన్ని తెలియాల్సిన విషయాలు, అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అమ్మాయిలకు తెలియాల్సినవి. సో అలా అని ఇంపార్టెంట్ అనిపించింది. సో ఐ స్పోక్ మై హార్ట్ అవుట్, నాట్ టు ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం బ్రెయిన్లో లేకుండే. జస్ట్ వాట్ ఎవర్ ఐ వాజ్ దేర్ ఐ పుట్ ఇట్ అవుట్ సైడ్ వితౌట్ ఇన్హిబిషన్, ఫియర్లీ. వాట్ డిడ్ యూ ఫేస్ ఇంటర్వ్యూ తర్వాత? ఇంటర్వ్యూ తర్వాత అసలు మీరు ఫిదా తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న దయా, అసలు ఇంకో సినిమా చెప్పండి, అది పెద్ద సినిమా, ఎనీ కమర్షియల్ సినిమా ఏం లేవు. అంటే అవుట్ రైట్గా చాలామంది బ్యాన్ చేసేసారు, కట్ చేసేసారు. బట్ ఇప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ మాట్లాడకపోతే, ఒక జనరేషన్ ఆఫ్ యాక్ట్రెసెస్ మాట్లాడకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్లీన్ రోడ్ ఉండదు. ఇప్పుడు మనం ఒక రోడ్ క్లియర్ చేయాలి అంటే చెత్త ఉందనుకోండి, ఫస్ట్ నడిచే వాళ్ళు క్లియర్ చేయాల్సి వస్తుంది దారి. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, అన్నీ ఉంటాయి రిపర్కషన్స్. క్లీన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఐ థింక్ ఐఎమ్ దట్ పర్సన్ హూ ట్రైడ్ డూయింగ్ దాట్. అండ్ దీన్ని బ్రేకింగ్ జనరేషనల్ ట్రామా అంటారు. బ్రేకింగ్ జనరేషనల్ ట్రామా అయిన సొసైటీ ఫర్ వర్కింగ్ ఉమెన్కి నేను ఒక లీడ్ తీసుకున్నానే అర్థమైంది. తర్వాత నేను ఏం చేసినా అని ఆలోచిస్తే దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, విచ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్. అంటే దెబ్బలు తగిలినా, మాటలు పడ్డా, కెరియర్ లాస్ అయినా, ఫైనాన్షియల్గా బ్రేక్ అయిపోయినా, అంటే సప్పుడు దాకా మూసుకొని ఉండి వచ్చినాయి చేసుకుంటూ పోతే అది వేరే ఉంటుంది. బట్ నేను సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆలోచించిన కాబట్టి మాట్లాడినా, దాని రిపర్కషన్సే నన్ను దూరం చేసేస్తారు అందరూ. జరిగింది అది. బట్ యా, ద ప్రైస్ ఐ పేడ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ బ్రేకింగ్ ద ట్రామా సైకిల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇమీడియట్గా ఆఫర్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అలాగే ఉంది. చాలా రేర్లీ పీపుల్ వర్క్ విత్ మీ. అంటే ఇండిపెండెంట్గా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త టెక్నీషియన్స్, యాక్టర్స్, వీళ్ళందరూ దే ఆర్ ఎక్సైటెడ్ టు వర్క్ అండ్ వాళ్ళు అలా వస్తున్నాయి. కానీ కమర్షియల్ సినిమాలు పెద్దవి అయితే అప్పుడు కాస్ట్ చేసుకొని, అంటే ఓన్లీ ఇదే రీజన్ తను బయటికి వెళ్ళి ఏదైనా అడ్రస్ చేస్తుంది, చెప్పుద్ది, ఎందుకు వచ్చిందో ఈమెతో అని కాస్ట్ చేసుకొని తీసేసినవి ఉన్నాయా? యా, చాలా ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద హెల్త్ సిచ్యువేషన్, నేను మెయిన్లీ ఇంటర్వ్యూ అడిగిన రీజన్ కూడా అదే. నేను ఒక వీడియో చూశాను, మా వాళ్ళే ఐ డ్రీమ్ వాళ్ళే ఒక వాయిస్ ఓవర్తో పెట్టారు, గాయత్రి గుప్తాకి హెల్త్ బాగాలేదు అని. అదే నేను అడిగాను, బట్ నేను ఎక్కువ డీటెయిల్స్ అడగలేదు ఫోన్లో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా అడగలేదు అసలు ప్రాబ్లం ఏంటి అని. ఒక్కసారి ఆడియన్స్ అందరికీ అలాగే నాకు కూడా అసలు ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి? యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఫస్ట్ ఆటో ఇమ్యూనిటీ.
ఆటో అంటే నాకు 15 years నుంచి, అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయ్యా. 2008 రైట్ ద ఫస్ట్ జాబ్ వెళ్ళి సాక్షిలో ఇలా అడుగు పెట్టాను. నెక్స్ట్ డే బెడ్ రిడన్ అయిపోయినా నేను. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అయింది. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ చేసి అప్పటికప్పుడు మసాజెస్ త్రూ అవన్నీ కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద రీజన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ నాకు ఫోర్స్ఫుల్గా పెళ్లి జరిగిపోయింది. ఇష్టం లేని పెళ్ళిలో అక్కడ నెగిటివ్, చాలా చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసా. ఒక 2 years ఐ వాజ్ ఇన్ అ హారిఫిక్ సిచ్యువేషన్ ఆఫ్ మ్యారేజ్. దాని తర్వాత బయటికి వచ్చి మళ్ళీ ట్రై చేస్తున్నా. బట్ ఆల్ దీస్ ఇయర్స్ ఏంటంటే ఐ లివ్డ్ ఓన్లీ ఆన్ పెయిన్ కిల్లర్స్. నా లాస్ట్ 15 years నుంచి if I'm going, I'm working, I'm on painkillers. There's no single day that I'm not on painkillers, and వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి బాడీలో. అంటే హాస్పిటల్స్కి వెళ్తున్నా, డాక్టర్ ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు, బట్ కదలడానికి రావట్లేదు, లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది అని. ఐవ్ ఆల్వేస్ బీన్ గోయింగ్ టు హాస్పిటల్స్. ఓన్లీ 5 years బ్యాక్ డయాగ్నోస్ చేశారు కి నీకు ఆటో ఇమ్యూన్ ఇష్యూ ఉంది, అది నీ బోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ 2 పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 దానికి ఆటో ఇమ్యూన్ అనే కండిషన్ ఉంది. సో నీ ఇమ్యూన్ సిస్టమ్ నీ బోన్స్ క్యాన్సర్ సెల్ అని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని నీ బోన్స్ని అటాక్ చేస్తుంది. సో ద మెయిన్ రీజన్ యువర్ హెల్త్ ఈస్ స్పాయిలింగ్ బికాజ్ నీ ఇమ్యూన్ సిస్టమే నేను అటాక్ చేస్తుంది. అసలు ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు అలా ఎందుకు వస్తుంది అంటే రీజన్స్ తెలీదు అని నో డాక్టర్ గేవ్ మీ. సో లాస్ట్ ఇయర్ అంటే 5 years నుంచి ఒక స్పైనల్ కార్డ్లో డిస్క్లు ఉంటాయి కదా, లోపల జెల్ ఉంటుంది డిస్క్ సపోర్ట్ చేయడానికి. ఆ జెల్ హార్డన్ అయిపోతుంది. ఆ జెల్ హార్డన్ అయిపోయి సపోర్ట్ లేక కింద బోన్ పై బోన్కి ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయ్యి ఇలా ఒక్కొక్కటి అతుక్కుపోతున్నాయి. అలా ఇప్పుడు 5 bones అతుక్కున్నాయి అన్నమాట. సో ఇంకా ఇప్పుడు నెక్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా నెక్ మూమెంట్స్ కూడా రిస్ట్రిక్టెడ్, ఇంతకన్నా ఎక్కువ తిరగదు. సో అట్లా మొత్తం బోన్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ కండిషన్. ఇంకొక 2 years మ్యాక్స్ ఈజ్ వాట్ ఐ కెన్ ట్రై. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక ఆయుర్వేద ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక 1 month ఉన్నా. అంటే ఇట్స్ ఈ మెడికల్ యూనివర్సిటీ విచ్ ఆల్సో హ్యాస్ అన్ ఆశ్రమ్ వేర్ యూ కెన్ స్టే దేర్. ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు మన మీద. అలా పంచకర్మ ఇస్ వన్ థింగ్ విచ్ హెల్ప్ మీ ఎక్స్పోనెన్షియల్గా. నాకు అంటే చాలా రిలీఫ్ వచ్చింది. అంటే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఐ వెంట్ త్రూ, బట్ ఐ కుడ్ ఫీల్ ద రిలీఫ్. అంటే మూమెంట్స్ పెరిగినాయి బాడీలో, కొంచెం యాక్టివ్ అయినా. సో అర్థమైంది ఏంటి అంటే నాకు ఒక సొల్యూషన్. అంటే ఫస్ట్ టైం హోప్ కనిపించింది. 15 yearsలో నేను ఎవ్రీడే పెయిన్ త్రూ, లైక్ యూ వేకప్ టు పెయిన్, యూ స్లీప్ విత్ పెయిన్. ఇట్స్ నాట్ ఈజీ. నాకు నిద్ర సరిగా పట్టదు. అంటే పడుకోవడం కూడా ఐ హెవ్ బికమ్ సో ఇన్సోమ్నియాక్. అంటే నిద్ర ఉండదు నాకు హార్డ్లీ. ఒక 2-3 hours మొత్తం రాత్రి ఒక 2-3 hours నిద్ర పడుతుంది బికాస్ ఆఫ్ ద పెయిన్. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని కూడా ఐఎమ్ సో వెక్స్. ద గుడ్ థింగ్ ఈజ్ నేను డర్టీ ఫుడ్ తినా, అంటే జంక్ ఫుడ్ తినాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ఉండే కాబట్టి చాలా జాగ్రత్తగానే తింటా. దానివల్లనే అట్లీస్ట్ నేను డీటాక్స్ ఇవన్నీ చేసుకుంటుంటా. దానివల్ల అట్లీస్ట్ ఐమ్ బ్యాలెన్సింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ది. ఒక లాస్ట్ 2 years నుంచి బయోలాజిక్స్ అని ఒక ఇంజెక్షన్ తీసుకుంటున్నా. ఆ ఇంజెక్షన్ ఏంటంటే మంత్లీ 1 or 2 అవుతుంటాయి. అది ఇమ్యూనో సప్రెసెంట్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ నన్ను అటాక్ చేయకుండా ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ అనమాట. బట్ అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని కొలాప్స్ చేసేస్తుంది. ఇప్పుడు నన్ను అటాక్ చేయొద్దు నా ఇమ్యూన్ సిస్టమ్, కానీ నా బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అవసరం. ఇప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి ఇమ్యూన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు దెబ్బలు తగిలినా వేరే ఏమన్నా అయినా కూడా రికవరీ టైం స్లో అవుతుంది అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఇది ఓన్లీ ప్రస్తుతం బెడ్ రిడన్ అవ్వకుండా వెళ్ళి పని చేసుకోగలిగే అంత ఎనర్జీ మెయింటైన్ చేయడానికి. సో సొల్యూషన్ అయితే నాకు ఆయుర్వేదంలోనే కనిపించింది. అది కూడా వాళ్ళు ఏమన్నారంటే ఒక 6 months వచ్చి కంప్లీట్గా నువ్వు ఇక్కడ, అంటే ఆ 1 month లాస్ట్ ఇయర్ ఉన్నది కూడా ఏంటంటే పొద్దున 5 o'clock నుంచి స్కెడ్యూల్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock దాకా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్మెంట్స్, యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేపిస్తారనమాట. మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళు అక్కడ డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళందరూ చూసుకొని ప్రతిదీ నీ బ్రీద్ ఎంత ఉంది, నీ హార్ట్ బీట్ ఎంత ఉంది, ఏ టైంకి షిఫ్ట్కి వెళ్ళావు, ఎన్నిసార్లు వెళ్ళావు, అన్నీ చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఎవ్రీడే నోట్ చేసి ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అలా 1 month చేస్తే నాకు సొల్యూషన్ వచ్చిందన్నమాట. అంటే ఐ ఫిగర్డ్ అవుట్ దట్ సొల్యూషన్ పాసిబుల్. అక్కడ ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేసరికి ఐ స్టార్టెడ్ క్రైయింగ్. లైక్ కంటిన్యూస్గా 3 days ఏడ్ చేస్తున్నా. అంటే వేరే వాళ్ళ ముందర ఏడ్చే అలవాట్లేదు నాకు అసలు. ఇంపాసిబుల్ దట్ ఐ కెన్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
అలాంటిది కంట్రోల్ చేసుకోలేనంత ఏడుపు వచ్చేస్తుంది, ఏదో తేడా పుడుతుంది, ఏమవుతుంది నాకు అని వెళ్ళి డాక్టర్ని అడిగి నాకు ఒక సైకాలజిస్ట్ సెషన్ కావాలి, ఐ డోంట్ నో ఎందుకు ఇలా ఏడుస్తున్నానో తెలీదు అంటే అక్కడ సైకాలజిస్ట్తోని ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ షీ ఆస్క్డ్ అబౌట్ ఆల్ ద లైఫ్, అంటే నీ ఫస్ట్ 10 years లైఫ్ గురించి చెప్పు, నెక్స్ట్ 10 years లైఫ్ గురించి చెప్పి ఇవన్నీ తర్వాత వాట్ షీ టోల్డ్ us యూ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామా ఉంది, ఒక కాంప్లెక్స్ CPTSD అంటారు, కాంప్లెక్స్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఇవన్నీ మెంటల్ కండిషన్స్. అదేంటంటే మన న్యూరాన్స్ ఉంటాయి కదా, ఆ న్యూరాన్స్ 3 months కన్నా ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ తీసుకోలేవన్నమాట. సో 3 months కన్నా ఎక్కువ కంటిన్యూస్గా నీకు నెగిటివ్ హార్మోన్స్ మైండ్లో నడుస్తూ ఉంటే దట్ విల్ క్యారీ టు యువర్ బాడీ. అది ఇంకా బాడీకి పంపించేస్తుంది. సో బాడీలో ఏ వీక్ పార్ట్ ఉంటే అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆటోఇమ్యూన్ కండిషన్ ఏంటంటే ఇంకా అలా అటాక్ చేస్తూ ఉంటుంది. నెగిటివ్ అంటే నువ్వు ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉంటే నీకు అంత పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్, లౌడ్ వాయిస్ అంటే గట్టిగా అరిచేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఎక్స్ప్లాయిటేషన్లో, ఈ డిప్రెషన్లో ఇలా ఉండకూడదు నేను. సో మ్యాక్సిమం నేను ఇంకా అలా కట్ చేసుకుంటూ అందరు మనుషులు దూరమే అవుతున్నారు. అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్లో నేను ఉండకూడదు అంటే సొసైటీ అంతా నాకు అంత ఫేర్ సొసైటీలో లేము మనం. స్పెషల్లీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అంటే నీకు దెర్ ఈస్ నో బడీ టు స్టాండ్ ఫర్ యూ వెన్ యూర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే అంత ఫేర్ ఐడల్ సొసైటీ ఉండుంటే అది వేరు. అంటే మనం ఎవ్రీడే బేసిస్లో ఇప్పుడు మనం ఫెమినిజం టాపిక్ తీసుకున్నా, ఎందుకు వచ్చింది ఫెమినిజం అంటే దెర్ ఈస్ నో ఫేర్ సొసైటీ ఫర్ ఉమెన్. ఎంత మాట్లాడినా ఇప్పుడు మొగోళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేవని నేను అనట్లే, కానీ ఒక ఆడపిల్లగా బయటకు వస్తే నాకు బేసిక్ సేఫ్టీ ఉండదు. ఒక అబ్బాయికి వచ్చే రిసోర్సెస్, అమ్మాయికి వచ్చే రిసోర్సెస్ వేరేలా ఉంటాయి. సో వెరీ లెవెల్స్ ఆఫ్ మిసోజనీ ఎవ్రీడే బేసిస్లో హ్యాండిల్ చేయాలి, ఎవ్రీడే సెక్సిజం హ్యాండిల్ చేయాలి. దెర్ ఆర్ సో మెనీ లేయర్స్ మనకు కనిపించవు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప. యూ డోంట్ నో వాట్ షిట్ యూర్ గోయింగ్ త్రూ. ఇంకొకటి ఏంటంటే నాకు ఎలాగోలా వేయడం నాకు నచ్చదు. పద్ధతిగా బతకాలి, ఒక కాన్షియన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం అద్దంలో చూసుకున్నప్పుడు నేను గర్వంగా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు ఇలా చేశాను అన్న ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఇలాంటి కొన్ని మొండి థింగ్స్ అవి చిన్నప్పటి నుంచి తగిలిన దెబ్బలకి అలా తయారైపోయా. సో ఎలాగోలా డబ్బులు సంపాదించాలన్న కోరిక లేదు, ధర్మంగా సంపాదించాలి, వచ్చిన పని చేసి సంపాదించాలి, ఇలా ఉండే. దీంట్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ నీకు హెల్త్ ఒకటి, ఇంకా నాకు వేరే శత్రు అవసరం లేదు, బాడీలోనే ఒకటి ఇచ్చేస్తుంటుంది. అండ్ ఐ డోంట్ నో ఎందుకు ఇలా వచ్చింది, నేను తెలీదు. సో ఒక చైల్డ్హుడ్ ట్రామా అంటే నీకు ఒక పర్సన్గా మనం పెద్దగా డెవలప్ అవ్వడానికి మన బేసిక్ రూట్స్ మన మదర్ ఫాదర్. అక్కడ ఈక్వేషన్ దెబ్బతినింది అంటే నీకు ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో తెలీదు. మనకు సైకాలజీ అనే సబ్జెక్టు స్కూల్లో కూడా లేదు, సోషల్ టూల్స్ లేవు. మళ్ళీ ఒక సెక్షువల్ ట్రామా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఐ హ్యావ్ ఆన్ మై హెల్త్. అంటే నీకు ఎవరు సేఫ్, అంటే ఇంట్లో ఫాదరే సేఫ్ కానప్పుడు అంటే నీకు సేఫ్ ఈక్వేషన్ ఫ్రమ్ అ మ్యాన్ తెలీదు. మా ఇంట్లో మొత్తం 5 ఆడపిల్లలం, మమ్మీ డాడీ ఒక్కరే మేల్ ఫిగర్ మా ఇంట్లో. తను కూడా బాగా అబ్యూజివ్, లైక్ చాలా చాలా విధాలుగా అబ్యూజ్ చేశారు. ఇప్పుడు అంత అబ్యూజివ్ బేసిక్ మ్యాన్ ఈక్వేషన్ అలా చూసినప్పుడు ఎనీథింగ్ లెస్ దాన్, అంటే మా నాన్న కన్నా కొంచెం బెటర్ ఉన్నా కూడా మంచోళ్ళే అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు సేఫ్ అంటే కాదు. 100% నెగిటివ్ చూసిన తర్వాత 98, 97, 80 ఇవన్నీ కూడా బెటర్ ఏమో అనే అనిపిస్తుంది. మనకేంటి 1 to 100 గుడ్ అనేది తెలియనప్పుడు యూ జస్ట్ అన్లర్న్. మనకి ఓకే ఇది సేఫ్ కాదు, ఇది సేఫ్ కాదని కలిసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ నెగిటివ్ చూపిస్తుంటారు. సో హౌ డు ఐ అండర్స్టాండ్, నువ్వు ఎందుకు ఊకే ప్రతిసారి డిప్రెస్డ్ ఉంటావు అంటే నాకు తెలీదు సేఫ్ పీపుల్ ఎవరు. ఐ డోంట్ నో హౌ టు చూస్ సేఫ్ పీపుల్. నౌ హౌ విల్ ఐ నో? లాస్ట్ 6 months బిఫోర్ థెరపీ వెళ్తే కానీ ఐ అండర్స్టూడ్ హౌ టు పుట్ బౌండరీస్, ఎలా ఉండాలి, ఎలాంటి మనుషుల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇవన్నీ కట్ చేయాలి. ఈజ్ ఇన్ టచ్ విత్ యూ నో మీ ఫాదర్? నో ఐ కెనాట్. మీరు అంటే 5 members అన్నారు కదా, మీరు పెద్ద, మీ అందరికన్నా పెద్ద. సో మీకు అదంతా ఫేస్ చేయాల్సి వచ్చింది. బీయింగ్ ద ఎల్డెస్ట్. ఇంట్లో చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు, పట్టించుకోలేదు. ఏదో చెప్తుంది ఎప్పుడు లేజీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం లతార్జీ అని, బ్రెయిన్ ఫాగ్ అని టర్మ్స్ చెప్తున్నారు, కానీ ఒకప్పుడు లేజీనెస్ అనేవాళ్ళు. ఏమన్నా ఉంటే లేజీ ఉంది అంతే, పని చేయడం ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. అంటే నా వర్కాలిక్ పర్సన్, ఇంత పెయిన్లో కూడా నేను మస్తు పని చేస్తా. అంటే లేజీ అన్న ఒక ఫోమో నింపేస్తారు. లేజీ అని నాకు తెలుసు, నేను లేజీ కాదు. మీ మదర్ అన్నారా లేజీ అని? అందరూ చదవట్లేదు. నాకు డిస్లెక్సియా ఉంది. డిస్లెక్సియాకి నేను బుక్స్ చదివితే రాదు, ఎక్కదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డిస్లెక్సియా అనే టర్మే లేదు. లాస్ట్ 10 years నుంచి వచ్చిందేమో ప్రాబబ్లీ, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్.
మరి డిస్లెక్సియా ఉండి నేను ఎడ్యుకేషన్ కోపప్ కాలేనప్పుడు దానికి కొట్టడం తిట్టడం, ఆ కొట్టడం వల్ల తిట్టడం వల్ల చదువులు రావు కదా. మనకి చదువు ఎలా రావాలని ఆల్టర్నేట్ వేస్ వెతకాలి, కానీ ఇట్ వాజ్ ఆల్ అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు, అంటే యాజ్ అ సొసైటీ ఇట్ సెల్ఫ్ లేదు మోస్ట్లీ. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే తప్పితే అట్లా. సో ఇమోషనలీ డమ్ పేరెంట్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మదర్ టచ్లో ఉన్నారా? మంచిగా షీ నోస్ ఆల్ ద కండిషన్ దట్ యూ గోయింగ్ మా ఇంట్లో మా సిస్టర్స్ అందరికీ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా. మా అందరికీ చైల్డ్హుడ్ ట్రామా ఉంది, బట్ ఫస్ట్ డాటర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఏ కన్జర్వేటివ్ ఫ్యామిలీలో అయినా మీరు చూసుకుంటే ట్రామా ఇన్ ద సెన్స్ ఈ మెంటల్లీ డిడ్ దే ఆల్సో ఫేస్. అంటే వీళ్ళందరికీ కూడా, మా చెల్లెలందరికీ కూడా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నాకేంటి లేట్ డయాగ్నోస్ అయింది, నాకు ఫస్టే వచ్చింది. అప్పుడు అసలు ఆటోమ్యూనిటీ అనే డిస్కషనే లేదు సొసైటీలో. లాస్ట్ 10 years నుంచే డిస్కషన్లోకి వచ్చింది. సో మిలీనియల్స్ అనే ఫస్ట్ జనరేషన్ ఫర్ దిస్ డిసీజ్. అంటే రాబోయే నెక్స్ట్ 10 yearsలో ఇది చాలా క్యాజువల్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ నార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం, డయాబెటీస్ నార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం, నెక్స్ట్ 10 yearsలో ఆటోమ్యూనిటీ చాలా నార్మల్గా మాట్లాడతారు అందరూ. గాయత్రి, అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు అంటే ఓకే, వీళ్ళకి డబ్బులు బాగుంటాయి, ఎంతో కొంత పోగేసే ఉంటారు, ఆపర్చునిటీస్ కొంచెం అడపా వస్తున్నా డబ్బులు అయితే పోగేసే ఉంటారు. ఒక ఆపర్చునిటీ కాబట్టి ఇంకోటి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది అనుకుంటారు. డబ్బులు ఉన్నాయి కదా ఎందుకు క్రౌడ్ ఫండింగ్ అన్న వాళ్ళకి సమాధానం ఏంటి? డబ్బులు ఉండవు అంటే ఇప్పుడు నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి అన్న రావాలి, లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ నుంచి రావాలి, లేదు అంటే ఎవరితో పడితే వాళ్ళతో పడుకోవడానికి రెడీ ఉండాలి. దీస్ ఆర్ ద 3 options దట్ యూ హ్యావ్ టు బికమ్ రిచ్ ఇన్ ద ఇండస్ట్రీ. అదన్నీ లేకుండా నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు ధర్మంగా వెళ్ళి ఏ సపోర్ట్ లేకుండా నువ్వు పైకి రావాలి అంటే డబ్బులు రావు. మా అంటే నేను ఫేమస్ అయ్యాను కానీ డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్ క్యారెక్టరే చేసిన, సిస్టర్ క్యారెక్టరే చేసిన, నాకు ఒక అమౌంట్ ఇస్తారు. ఇదే క్యారెక్టర్ బాలీవుడ్ నుంచి వచ్చి ఎవరన్నా చేస్తే వాళ్ళకి పే ఎక్స్పోనెన్షియల్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్కి తీసుకుంటేనే ఫేర్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు హీరోకి వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్కి ఇవ్వరు. అలా మళ్ళీ మీరు మిగతా క్యారెక్టర్స్ అవి తీసుకున్న పీనట్స్, లిటరల్గా చెప్పాలంటే పీనట్స్. ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీలో ఉండి, ఎన్ని సినిమాలు చేసినా ఇంకా పీనట్సే ఆఫర్ చేస్తారు, కానీ దే డోంట్ పే యూ మచ్. ఆ వచ్చే పైసలు కూడా సగం ఎగరగొట్టేస్తారు, సగం ఇయ్యరు. కొన్ని ప్రొడక్షన్స్ మాత్రమే పద్ధతిగా ఇస్తారు. అట్లా అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎవరి రేంజ్లో వాళ్ళు తోచినంత వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ అంతా ఎట్లా అంటే మనం బట్టలు వేసుకున్న యానిమల్సే అంతా. ఇప్పుడు నార్మల్గా డైలీ సర్వైవలే మనకు ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్తో సర్వైవ్ అవ్వడమే కష్టం డబ్బులతోటి, పైగా ఈ హెల్త్ కండిషన్స్. ఎలా హౌ యూ మేనేజింగ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ ప్రస్తుతానికి? ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటా, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటా, మూవీస్ చేస్తుంటా, ఇవన్నీ కాకుండా పక్క నుంచి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు, మా మమ్మీ హెల్ప్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఎంత దూరం ఉన్నా ఏదైనా మమ్మీ ఐ కెన్ స్టిల్ కాల్ హర్ అండ్ టేక్ హెల్ప్, లిటిల్ హెల్ప్. కానీ మమ్మీ మీద నేను ఎంత బర్డెన్ వేయాలి? ఈవెన్ షీ హ్యాస్ అ లైఫ్, షీ హ్యాస్ బీన్ త్రూ అ లాట్. అంటే ఇప్పుడు మా మమ్మీ నాకన్నా పెద్దది, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేసింది ట్రామా ఫ్రమ్ మై ఫాదర్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ వాంట్ టు, అంటే ఒక లిమిట్ వరకు హెల్ప్ అడగవచ్చు, కానీ ఇంతకన్నా నేను అడగలేను మమ్మీని. బట్ ఎలా అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే ఓవరాల్ 100% అయితే ఇవ్వలేవు కదా ఇప్పుడు రైట్ నా ఈ సిచ్యువేషన్లో. దెన్ హౌ? అందుకే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసుకుందామని ఇంపాక్ట్ గురు అని ఒక క్రౌడ్ ఫండింగ్ సైట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నాకేంటంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోవాలి 6 months బ్యాక్ టు బ్యాక్. ఇంకా హైదరాబాద్ మర్చిపోయి పని మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ 6 months నేను ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా ఎక్స్పెరిమెంట్ మాత్రమే, బికాజ్ రిలీఫ్ దొరికింది కాబట్టి మేము ధైర్యం చేస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆటోఇమ్యూన్ కండిషన్స్కి కావాలన్నా ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే లేవు ఆన్సర్స్, లేవు. ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ. అది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది కానీ దట్స్ నాట్ అ సొల్యూషన్. ఇప్పుడు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు కూర్చోగలరు, ఎంతసేపు నడవగలరు, అట్లా డైలీ అసలు రొటీన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్స్ లేకపోతే ఆటోఇమ్యూన్కి ఇంజెక్షన్ వేసుకోకపోతే ఆన్ బెడ్, నేను కదల కూడా కదలలేను. ఇవాళ ఇంజెక్షన్ తీసుకున్నారా? ఆన్ పెయిన్ కిల్లర్స్ రైట్ నో ఇంజెక్షన్. అంటే ఇంజెక్షన్ తీసుకున్నా మళ్ళీ ఒక 2 మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అంటే ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ యాక్టింగ్ ఆర్ షూటింగ్ ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్
ఆర్ అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్తో ఈ మధ్య కొలాబరేట్ అవుతున్నా అంటే ఐమ్ లైకింగ్ దాట్ అంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అట్ సైడ్. సో వాళ్ళతో కొలాబరేషన్స్ అవుతున్నాయి. ఇన్కమ్ సోర్స్ అంటే బతకడానికి కావాల్సినంత ఏదో ఒకటి చేసి వస్తుంది, బట్ అంతకన్నా ట్రీట్మెంట్స్కి కానీ నేనేమన్నా ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలన్నా, డెమో షూట్ చేసుకోవాలన్నా, ఇప్పుడు రైటింగ్ వర్క్ ఉంటుంది, నా స్టోరీ నేను రాసుకోవాలి అంటే నేను ఇంట్లో కూర్చొని రైటింగ్ ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్, ఇప్పుడు అదంతా ఎఫోర్డ్ చేయడానికి నేను చేయలేను. సో ఇట్స్ ఆల్వేస్ లైఫ్ ఎట్లా అయిపోయిందంటే బిల్స్ వర్సెస్ ప్యాషన్. నీకు ప్యాషన్ కావాలా, బిల్స్ కావాలా, సచ్చినట్టు బిల్సే కట్టుకోవాలి. సో అట్లా నాకు కావాల్సింది నేను యాక్చువల్ పొటెన్షియల్ ఉంది చేయాలనుకుంది నేను చేయలేకపోతున్నా, బికాజ్ ఐఎమ్ స్టక్ ఇన్ సర్వైవల్ మోడ్ బికాస్ ఆఫ్ ద హెల్త్. ఈ హెల్త్ ఏమైనా సెట్ అయితే కానీ నేను ఇంకా వేరే ఏం చేయలేను. అందుకే 6 months బ్రేక్ తీసుకొని అన్నీ దూరం పెట్టి వెళ్ళి ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకొని అప్పుడు హెల్త్ ఏమైనా ఉంటేనే కదా సరిగ్గా పని చేసుకునేది. హెల్త్ బాగాలే అంటే 10 years నుంచి కూడా పని చేయాలి, రెస్ట్ తీసుకునేంత ధైర్యం కూడా లేదు. ఎంత నొప్పి ఉన్నా కూడా యూ హ్యావ్ టు గో అండ్ వర్క్. ఐమ్ టైర్డ్ నౌ, ఐ వాంట్ టేక్ రెస్ట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఒక 12 lakhs దాకా అవసరం పడుతుంది, 10 to 12 అలా అవుతుంది. సో ఇంపాక్ట్ గురు వాళ్ళతో మాట్లాడాను, ఒక 12 lakhs వరకు క్రౌడ్ ఫండ్ రేస్ చేద్దామని. అక్కడ మొత్తం నా రిపోర్ట్స్ కానీ డీటెయిల్స్ ఆఫ్ మై హెల్త్ అవన్నీ పెట్టాను. ఓకే. సో ఇంకా క్రౌడ్ ఫండ్కి ఆ లింక్ షేర్ చేద్దాము. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ బికాజ్ ఐఎమ్ వల్నరబుల్. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ టఫ్ ఫర్ మీ. నేను ఒక క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేయడం కానీ అంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్, దిస్ ఈస్ టఫ్ ఫర్ మీ. అండ్ ఆల్సో వల్నరబుల్ సిచ్యువేషన్స్ అందరికి వస్తాయి. ఇప్పుడు పూరి గారికి కూడా ఎంత పెద్ద ఫిల్మ్ మేకర్, అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినా దెర్ వాజ్ అ లాస్ట్ టైం. మనం లైఫ్లో లో అయిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఫ్రెండ్స్ కానీ పట్టించుకొని మళ్ళీ యూ హ్యావ్ టు యాజ్ అ సొసైటీ మన బాధ్యత ఏంటి, వెన్ సంబడీ ఈస్ ఫాలింగ్ డౌన్ పుల్ దెమ్ అప్. సో యా, యాజ్ అ సొసైటీ ప్లీజ్ పుల్ మీ అప్ అని. గ్రేట్. కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్ అవ్వండి అని ట్యాప్ చేయడానికి, అడగడానికి. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు. గ్రేట్, యూ హ్యావ్ టేకెన్ ద రైట్ స్టెప్. అంటే చాలామంది అక్కడే కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని పోర్ట్రేట్ చేయాలా, లేదు నాకు బాగాలేదు నేను మళ్ళీ రికవర్ అవుతాను, మంచి పొజిషన్లోకి వస్తాను, అప్పటిదాకా నాకు హెల్ప్ చేయను. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట, ఏది ఎటు వెళ్తుంది అని. యూ హ్యావ్ టేకెన్ ద రైట్ స్టెప్. దిస్ ఇస్ వాట్ ఈ నీడెడ్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో దిస్ ఇస్ వాట్ నీడెడ్. యూ కేమ్ దట్. గాయత్రి, అంటే వెల్ యు ఆర్ టెల్లింగ్ దట్ చిన్నప్పుడు ట్రామాలు కానీ, ఫోర్స్డ్ మ్యారేజ్ కానీ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు, బయట నుంచి దెబ్బలు, లోపల నుంచి హెల్త్ దెబ్బలు. ఏది స్ట్రాంగ్ పిల్లర్, స్ట్రాంగ్ ఏది నిలబడింది, నేను తట్టుకోగలను అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి ఇదంతా ప్రాసెస్లో? ఐ డోంట్ నో హౌ. అంటే నేను వెనక తిరిగి చూసుకుంటే ఐ గెట్ సర్ప్రైజ్. అలా ఇవన్నీ ఎలా నార్మల్గా వచ్చేసా బయటికి నాకు అర్థం కాదు. అంటే ఇద్దరు పిచ్చిలేసిపోయి ఉండాలి లేదా చచ్చిపోయి ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే thousands of suicide attempts చేశాను నేను. అంటే ఒక 10 years నుంచి మానేశాను. బట్ ఫస్ట్ అంటే ఈ హెల్త్ అటాక్ అయిన ఫస్ట్ 5 years నాకేం అర్థం కాలేదు. ఇట్ వాస్ షాక్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి బిసైడ్ మీ. అంటే నువ్వు హెల్త్ బాగాలేనప్పుడు బెడ్ రిడన్ అయితే ఒక లెవెల్ అయితే, నీ పక్కన ఆ టైంలో ఎవరు లేకపోవడం ఇట్స్ ఇన్సేన్. మళ్ళీ ఆ టైంలో కూడా యూ హ్యావ్ టు వర్క్, మంత్లీ బిల్స్ కట్టుకోవాల్సిందే. సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టఫ్. అంటే ఇప్పుడు సక్సెస్ ఎందుకు అవ్వలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్వైవల్ మోడ్లో ఉన్నా. నేను సర్వైవల్ మోడ్లో ఉండి ఎట్లా సక్సెస్ అవుతా? నాకు అసలు హెల్త్ ఇష్యూ అర్థం కావడానికే 10 ఏళ్ళు పట్టింది. 15 yearsలో 5 years బ్యాక్ డయాగ్నోస్ చేశారు డాక్టర్స్. అది బోన్స్ అతుక్కోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇప్పుడు మా చెల్లెలకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. బోన్స్ అతుక్కు ఫస్టే ముందే హెల్త్ కేర్ తీసేసుకుంటే దట్ ఈస్ అన్ అదర్ లెవెల్. అట్లీస్ట్ దే ఆర్ సేఫ్, అంటే సొల్యూషన్స్ దొరికేసాయి. కానీ నాది ఇప్పుడు పర్మనెంట్ డ్యామేజ్. అంటే బోన్స్ ఏదైతే అతుక్కోబోతుందో దానికి సొల్యూషన్ లేదు అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గ్రోయింగ్. ఏంటి మరి నెక్స్ట్ ఏంటి? 6 months తర్వాత తెలుస్తుంది. అంటే దాని తర్వాత ఏంటో నాకు తెలీదు, ఐ డోంట్ నో. బట్ అట్లీస్ట్ రిలీఫ్ అయితే దొరికింది. లాస్ట్ ఇయర్ ట్రై చేసినప్పుడు హోప్ వచ్చింది, అంటే వస్తుంది సొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఆన్సర్ అయితే దొరికింది. ఇంతకుముందు ఎప్పుడు దీనికి సొల్యూషన్ లేదు, దీనికి ఇంకేం లేదని అందరు డాక్టర్స్, అంటే నీకు ఇంకా మ్యాక్స్ 5 years ఉందని లాస్ట్ 3 years బ్యాక్ చెప్పేశారు. అంత గివప్ చేసేసిన తర్వాత నేను ఇంకెక్కువ సూసైడల్ అయిపోయా. బయటికి అల్లరి చేసుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ హోమ్ అలోన్ అండ్ ఇట్ వాజ్ ఆల్ డార్క్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్ ఐఎమ్ హోప్ఫుల్ అండ్ చూడాలి 6 months తర్వాత, కానీ నేను ఏం క్లియర్గా మాట్లాడలేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే యూ ఆర్ కంఫర్టబుల్ టు డిస్కస్, చెప్పండి. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ సెడ్ దట్ యూ ఫైండ్ లవ్.
ఏమైంది? అంతే. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ టైం ఇప్పుడు ఫాదర్ ఈక్వేషన్ సరిగ్గా లేనప్పుడు ఐఎమ్ ఓన్లీ లెటింగ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. టాక్సిక్ ఏంటిది అనే క్లియర్ డెఫినేషన్ తెలియకపోవడం వల్ల నౌ ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ పీస్ఫుల్ లైక్ దిస్. అంటే ఎవ్రీ టాక్సిక్ రిలేషన్షిప్ ఇంకా ట్రామటైజ్ చేసేసింది నన్ను. అంటే ప్రతిసారి ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఐఎమ్ షూర్ దిస్ పర్సన్ ఈస్ గుడ్ ఫర్ మీ, దిస్ పర్సన్ విల్ బి దేర్ ఇన్ మై లైఫ్ అన్న ప్రతి కాన్ఫిడెన్స్ హ్యాస్ బీన్ కిల్డ్. అంటే మన పేట్రియార్కల్ సొసైటీ నుంచి వచ్చే అబ్బాయిల మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ ఇన్ టు పేట్రియార్కల్ మిసోజనీ కదా. ఎలా అందులో నుంచి బయటికి ఎలా రావాలి? చాలా అంటే కొంచెం జనరేషన్స్ పడతాయి. ఇప్పుడు చూస్తే మీరు ఎన్ని డివోర్స్లు అవుతున్నాయి, ఎన్ని బ్రేకప్లు అవుతున్నాయి. 2023 ఈజ్ ద మోస్ట్ హ్యాపెండ్ బ్రేకప్స్ ఆన్ ద ప్లానెట్. అమ్మాయిలంతా మిసోజనీ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు నిల్చుంటున్నారు, థెరపీ హెల్ప్ చేస్తుంది అట్లా. సో యా, మనకి టాక్సిక్ ఏంటి, ఏది దూరం పెట్టాలి అని క్లారిటీ వచ్చేదాకా కూడా యూ విల్ ఎంటర్టైన్ టాక్సిసిటీ ఇన్ లైఫ్. ఫిలిం పీపుల్ ఎవరైనా ముందుకు వచ్చారా? హెల్ప్ చేస్తారు కానీ ఎంతవరకు? ఇప్పుడు ఎంత చేసినా అదంతా పీనట్స్ కిందకే. నాకు ఇప్పుడు సాలిడ్గా ఇంత అమౌంట్ హెల్ప్ చేసి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎవరితో లేదు. ఉన్నా కూడా ఏంటి, ఇప్పుడు హెల్ప్ చేసినా కూడా మళ్ళీ గోకడమే. ఇప్పుడు హెల్త్కినా గోకడమే. ఇట్స్ టార్చర్. అంటే ఇంకా ఎన్నేళ్ళు, ఇంకా ఎంత, హౌ మచ్ షుడ్ దిస్ బీ అ బాదరింగ్? ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ దిస్ షిట్. ఓన్ ఫ్రెండ్స్ చేస్తారు అట్లా. చుట్టుపక్కల ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ, నా స్ట్రగుల్స్ చూస్తూ, నా హెల్త్ ఇష్యూస్ చూస్తూ కూడా ఇలా చేస్తారు. పక్క హెల్త్ పాడైపోయి నా హెల్త్ కోసం హెల్ప్ చేసి కూడా యా, హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఫస్టే కాదు. డోంట్ వరీ, ఐమ్ హియర్, ఐల్ హెల్ప్ యూ అంటారు. తర్వాత మళ్ళీ గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇలా? ఇప్పుడు నేను క్రౌడ్ ఫండింగ్ చేసుకోవడానికి కూడా అదే రీజన్. నాకు చుట్టుపక్కల ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి ఏమైనా చేస్తే నాకు one person is enough to help all this thing, but I don't want to do that way. అట్లాంటి డబ్బులతో నేను హెల్త్ రిపేర్ చేసుకోదలుచుకోలేదు. ఐ డోంట్ మైండ్ డయింగ్, ఇలా చచ్చిపోయినా నాకు పర్లేదు, బట్ రాంగ్ వేస్ ఆఫ్ మనీ నాకు వద్దు. మీ సిస్టర్ ఒక డైరెక్టర్ కదా, ఒక సిస్టర్, తనకి కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంది పెయిన్. షీ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ. షీ ఈజ్ ఇన్ యూఎస్ రైట్? లేదు, ఇక్కడే ఉన్నారు. బట్ మేము మాట్లాడుకోము. ఎందుకని? సిబ్లింగ్స్ అంటే యు ఆల్ బీన్ త్రూ దిస్ ట్రామా ఫేజ్ అయితే మీరు అందరు అక్క చెల్లెలు అందరు కలిసి. ఇప్పుడు పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే, పేరెంట్సే ఏదైనా అంటే ఫస్ట్ 10 years మన పర్సనాలిటీస్ డిసైడ్ చేసేది. ప్రతి ఒక్కరూ సర్వైవల్ మోడ్లో, డిఫెన్స్ మోడ్లో ఉంటే ప్రేమలు ఎలాగో నేర్పించలేదు. మై పేరెంట్స్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ టీచింగ్ లవ్. అందరూ కాంపిటీషన్ మోడ్లో, డిఫెన్స్ మోడ్లో ఉన్నప్పుడు యూ కాంట్ ఫైండ్. ఇప్పుడు అంటే మొన్న మా 4th sister ఆఫ్టర్ 10 years యూఎస్లో ఆర్మీలో చేస్తుంది. ఇండియాకి 10 years తర్వాత వచ్చింది. లాస్ట్ డిసెంబర్ షీ కేమ్ టు మీ అండ్ వీ స్పోక్ ఫస్ట్ టైం ఇమోషనల్గా ఓపెన్ అప్ అయ్యి. చిన్నప్పుడు సర్వైవల్ మోడ్లో ఉండి ఏం చేస్తున్నామో అర్థం కాని సిచ్యువేషన్స్లో మేబీ ఐ హర్ట్ యూ అండ్ ఐమ్ సారీ, ఐమ్ హియర్ ఫర్ యూ, నీకేమైనా ఉంటే కాల్ మీ అని ఫస్ట్ టైం మాట్లాడడం. అంటే ఫస్ట్ మాట్లాడుకున్నాం కానీ ఇంకా మొత్తం ఓపెన్ అప్ కూడా కాలేదు. అంటే పేరెంట్స్ ఎంత డిఫెన్స్లో పెట్టేసిండ్రు అంటే, ఒక సిస్టర్తో నేను కంఫర్టబుల్గా ఓపెన్ అప్ అయి మాట్లాడే ధైర్యం చేసేంత కంఫర్ట్ జోన్ కూడా ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళు సర్వైవల్ మోడ్లో అక్కడిక్కడ స్కాటర్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం 15 years బ్యాక్. గాయత్రి, మీరు అన్నారు కదా, నౌ యూఆర్ స్టేయింగ్ అలోన్, యూఆర్ బీయింగ్ అలోన్, బట్ ఇట్స్ ఆల్వేస్ ఆప్షనల్ కదా అలోన్ అంటే ఒంటరిగా ఉండడం అనేది. యూ చూస్ దట్ అంటే బికాస్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ పీపుల్ అరౌండ్ మీ ఇట్ ఈస్ టాక్సిక్. ఎందుకని అంటే ఇప్పుడు ఓకే, మనకి చిన్నప్పుడు ఒక ట్రామా ఉంది, దానివల్ల ఒక కుకూన్ లాంటి దాంట్లో మనం ఉండిపోతాం, మన థాట్స్. అంటే పర్సనల్ కుకూన్ అవ్వడమే కాకుండా ఫ్యామిలీ నీతో లేదు, నువ్వు సింగిల్ ఉన్నావు, నీ ఫ్యామిలీతోనే నీకు కనెక్షన్స్ లేవు అంటే సొసైటీ నేను కంప్లీట్గా డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. వర్షిని ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. డోంట్ యు ఫీల్ స్కేర్డ్? యా, ఐ డూ. ఇట్స్ పార్ట్ ఆఫ్ గిఫ్ట్. ఎలా అంటే అలా అవుతుంది. నాకేం రేపేంటో నాకు తెలీదు. ఎప్పుడు లాస్ట్ 15 years నుంచి కూడా ఐఎమ్ లైక్ టుమారో, వాట్ ఈస్ టుమారో ఐ డోంట్ నో. అట్లీస్ట్ ఇప్పుడు డయాగ్నోస్ అయింది, ఓకే ఇది ఇలానా, ఓకే ఇది ఇలానా అని కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు థెరపీకి వెళ్ళిన దగ్గర నుంచి ఐఎమ్ మచ్ బెటర్. ఇప్పుడు సొసైటీ ఇవాల్వ్ అయ్యి చాలా పాజిటివ్ సొసైటీ తయారవుతుంది. వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ మెంటలీ కొంచెం సార్టెడ్ ఉన్నారు. సొసైటీ కూడా కొంచెం లిబరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బ్రీదబుల్ ఉంది. ఒక కరోనా తర్వాత నుంచి ఇట్స్ ఆల్ డిఫరెంట్ సొసైటీ వాట్ ఐమ్ సీయింగ్.
సో ఫ్యామిలీ కనెక్షన్స్ అసలు లేవు, జీరో. లైక్ కజిన్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ జీరో. అన్నప్పుడు నువ్వు ఒక అనాథవి. అనాథని వరల్డ్ ఒక డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. యూ హ్యావ్ నో ఐడియా. ఫ్యామిలీలో ఉండే డైనమిక్స్ వేరు, అలోన్గా ఉంటే డైనమిక్స్ వేరు. డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ మేబీ నేనే సరిగ్గా అవన్నీ ఫస్ట్ వచ్చే థాట్సే. దెన్ థెరపీకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ప్రాబ్లం నేను కాదు, నాకు ప్రాబ్లం జరిగింది. సో ఐ డోంట్ హ్యావ్ టు ఓన్ ద గిల్ట్. అంటే అనవసరమైన గిల్ట్ క్యారీ చేసిన ఎక్కువ. అంటే ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు మై ఫ్యామిలీ, వై మై, నాదేం తప్పు ఉంది? ఒక చిన్న చైల్డ్కి ఏం తెలుస్తుంది తప్పు ఒప్పు? యూ న్యూ టు ద వరల్డ్. ఆ చైల్డ్ని మొత్తం తప్పు అని ఏం తప్పు అని చెప్తున్నారు వాళ్ళు మీ మీద? తప్పు అంటే అన్ని క్వశ్చన్ చేస్తాను నేను. బేసిక్గా పేట్రియార్కీని క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు? బికాజ్ ఐ క్వశ్చన్ అండ్ నో బడీ లైక్స్ ఉమెన్ క్వశ్చనింగ్. సింపుల్. మిగతా నలుగురు మీ సిబ్లింగ్స్ వాళ్ళందరూ కలిసే ఉంటారా? లేదు, ఒక చెల్లి మ్యారేజ్ అయిపోయింది, ఒక చెల్లి కలిసి ఇన్ ద సెన్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారా? ఐ డోంట్ నో. ఓకే, ఆఫ్టర్ కరోనా చాలా సొసైటీ మారింది అన్నారు కదా. హౌ అబౌట్ చేంజ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ? యా, చేంజ్ ఇట్ ఈస్ లాట్ బెటర్. అంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, టాలరెన్స్ పెరిగింది, గుడ్ పీపుల్ పెరిగిండ్రు, డార్క్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది స్లోలీ. ఐ కెన్ లిటరలీ సీ దట్. ఈ మొత్తం కేయాస్లో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు లైక్ మోస్ట్ డూయింగ్? టెలింగ్ స్టోరీ, రైటింగ్ స్టోరీస్ అండ్ కొలాబరేషన్ విత్ న్యూ పీపుల్. పని చేస్తున్నంతసేపు హ్యాపీగా అనిపిస్తుంది, అదొక్కటే రిలీఫ్ లైఫ్లో. ఓకే, నా కుక్క పిల్లతో ఆడుకోవడం, పని చేసుకోవడం, అంతే. స్టిల్ హ్యావ్ హోప్ ఫర్ లవ్ ఇన్ లైఫ్? ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ లవ్ ఎనీమోర్. అంటే నాట్ ఫ్రమ్ ద అపోజిట్ జెండర్? No, ప్రస్తుతం I want to focus on still repairing my health, then think about anything. అసలు బ్రెయిన్ దీని మీద తప్ప ఇంకేం లేదు. ఒక స్టోరీ రాస్తున్నా, హాస్పిటల్స్ తిరుగుతున్నా, అంతే. సో ఆ క్రౌడ్ ఫండింగ్కి ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఐ హోల్ హార్టెడ్లీ విష్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్. అంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా చాలామంది అమ్మాయిలు, అంటే ఇప్పుడు మిలీనియల్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉందంటే ఇండస్ట్రీలో స్పెసిఫికల్లీ ఇంట్లో నచ్చరు, ఇండస్ట్రీ వద్దు చెడిపోతాం అనే ప్రెషర్లో పెడతారు. సో యాక్ట్రెస్ అవ్వాలన్నా, ఎనీ క్రాఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు ఉండాలన్నా ఫ్యామిలీతో గొడవలు అయ్యే బయటికి వస్తారు. సో నువ్వు ఎంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నువ్వు ఎంత మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నువ్వు ఒక లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చినప్పుడు నువ్వు జీరో నుంచే స్టార్ట్ కావాలి. నీకు వచ్చే స్ట్రగుల్స్ ఫ్యామిలీ వాళ్ళు కన్సిడర్ చేయరు, ఎందుకంటే నేను వద్దంటే వెళ్ళావు చూసావా అని అంటారు. కాబట్టి చాలామంది అమ్మాయిలు ఇక్కడ వచ్చే రిపర్కషన్స్, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయరు. అండ్ చాలామంది అమ్మాయిలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్లో, హెల్త్ స్ట్రగుల్స్లో, కెరియర్ స్ట్రగుల్లో చాలామంది ఇలా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తాము, నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను చూసుకుంటానని చాలామంది ఇలాంటి మేల్ ప్రిడేటర్స్కి బలవుతూ ఉంటారు అనమాట. సో నా హోల్ ఈ క్రౌడ్ ఫండ్ చేయడానికి, క్రౌడ్ ఫండ్ చేస్తున్నాను పబ్లిక్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ప్రతిసారి మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా యూ డోంట్ హ్యావ్ టు బికమ్ విక్టిమ్ టు అ మ్యాన్ ఎక్స్ప్లాయిటింగ్ యూ. అంటే డబ్బుల కోసం నువ్వు ఎక్స్ప్లాయిట్ అవ్వాల్సిన రూల్ లేదు. దెర్ ఈస్ అదర్ వేస్ దట్ యూ కెన్ ట్రై. సో ఇది నా ప్రయత్నం మాత్రమే, అది కూడా పబ్లిక్గా ప్రయత్నం చేస్తున్నా. అంటే క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో మరీ ఎంత హెల్ప్లెస్గా ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలని అనిపించింది. గ్రేట్, కరెక్ట్, పర్ఫెక్ట్. మీరు చెప్తున్న హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా రేరా, లేకపోతే? అంటే ఇది ఫస్ట్ చెప్పాను కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్, అంటే మిలీనియల్స్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్ ఫర్ ద డిసీజ్. మన ఇండస్ట్రీలో తీసుకుంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడింది రేణు దేశాయ్ గారు. మళ్ళీ ఇంకొక యాక్ట్రెస్ ఉన్నారు, ఆ పేరు గుర్తు రావట్లేదు, పిల్లికళ్ళు ఉంటాయి, ఐశ్వర్య రాయ్ లాగా కనిపిస్తారు. షీ కేమ్ ఫ్రమ్ బాలీవుడ్, షీ హ్యాస్ దిస్ ఇష్యూ. స్నేహ ఉల్లల్, రేణు దేశాయ్ గారు. ఇప్పుడు సమంత ఇస్ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్ ఆటో ఇమ్యూన్ కండిషనే, బట్ షీ హ్యాస్ ఆన్ మసిల్, ఐస్ రెటినా మీద, మసిల్ మీద ఇట్ ఎఫెక్టెడ్ ఫర్ సమంత. సో యా, అంటే ఈవెన్ వెంకటేష్ గారికి, మహేష్ బాబు గారికి కూడా దిస్ థింగ్స్ ఇస్ దేర్, అంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ. అంటే లాస్ట్ టైం నేను మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ చూసినప్పుడు సిద్ధ వైద్యం గురించి మాట్లాడాను. అప్పుడు అర్థం కాలేదు, బట్ ఇప్పుడు నేను పంచకర్మ ట్రీట్మెంట్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత, వన్స్ ఆన్సర్స్ దొరికిన తర్వాత నాకు అప్పుడు ఇప్పుడు నేను నెక్స్ట్ సిద్ధ వైద్యం కూడా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి, అంటే ఏది వర్కౌట్ అవుతుంది, ఏది సొల్యూషన్ వస్తుంది అని. ఆల్టర్నేట్ మెడిసిన్, ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే
మన వెస్టర్న్ మెడిసిన్స్ కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి అప్పటికప్పుడు కోపప్కి హెల్ప్ చేస్తుంది కానీ సొల్యూషన్ ఇంకా లేదు. సో ఇంకా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ వెతుకుతున్నాం అనమాట. సో అంటే సొల్యూషన్ ఇది స్పెసిఫిక్గా లేదు కానీ బట్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ ఎక్కడైతే కొంచెం కంఫర్ట్ రిలీఫ్ కనిపిస్తుంది కాబట్టి కంటిన్యూయింగ్. థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ మన ఈ ఇంటర్వ్యూ నీకు ఎంతో కొంత హెల్ప్ అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. హెల్త్ బాగాలేకపోయినా స్టూడియో దాకా వచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ హర్షిని. యా ప్లీజ్ ఇంపాక్ట్ గురుది లింక్ కింద షేర్ చేస్తాం. ప్లీజ్ ట్రై టు డొనేట్ యాజ్ మచ్ as you can. It will help me. Thank you.